1, 2, 3, quiet, silence! నువ్వే మాట్లాడుతున్నావు. 3, 4, go! ఓం శాంతి 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 శాంతి. రివ్యూ తరుణ్ భాస్కర్ అండ్ ఇషారత్ గారు యాక్ట్ చేసిన మూవీ అండి. ఇది మలయాళం రీమేక్ అన్నారు కానీ నేను మలయాళం రీమేక్ ఒరిజినల్ చూడలేదు. ఇది నా డైరెక్ట్ తెలుగు రివ్యూ. అండ్ నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే బాగుంది. సినిమా బాగానే ఉంది కానీ కొంచెం మైనసెస్ ఉన్నాయి. బట్ బాగానే తీశారు. బట్ సినిమాకి మెయిన్ మైనస్ వచ్చి క్లైమాక్స్. ఒక హాఫ్ అన్ అవర్ వరకు సినిమా అస్సలు బాగలేదు. అంటే నాకు ఎక్కలేదు హాఫ్ అన్ అవర్. బట్ సినిమా మిగతా సినిమా అంతా బాగానే ఉంది. ఈ మూవీకి అనుకున్న కాన్సెప్ట్ ని అంతగా ఎస్టాబ్లిష్ చేయలేదు అని నాకు అనిపించింది. అంటే ఒక కాన్సెప్ట్ ని అనుకుని అది అంతగా మనకి ఎక్కించలేకపోయారు. ఆ కాన్సెప్ట్ ని జస్ట్ ఆ జోక్స్ అవన్నీ బాగానే అనిపిస్తున్నాయి కానీ మెయిన్ కాన్సెప్ట్ అనేది అంతగా ఎక్కలేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏమైనా ఉందంటే 5 కి 2.75. డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అందరూ బాగానే చేశారు. తరుణ్ భాస్కర్ గారి కామెడీ టైమింగ్స్ అంతా బాగానే ఉంటుంది. బట్ ఆయన క్యారెక్టర్ ఇంపాక్టబుల్ గా లేదు మూవీలో. ఇంకా బాగా ఆయన క్యారెక్టర్ రాసుకుని ఉంటే బాగుండు అని అనిపించింది. ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇషారత్ గారి క్యారెక్టర్. ఆవిడకి మంచి రోలే వచ్చింది, మంచిగా పర్ఫార్మ్ చేశారు కూడా. బట్ ఆ క్యారెక్టర్ కూడా ఇంకా బాగా చూపించుంటే, ఇంకా డెప్త్ గా చూపించుంటే ఆ క్యారెక్టర్ బాగుండు అనిపించింది. ఎందుకంటే మెయిన్ స్టోరీ ఆ క్యారెక్టర్ చుట్టూనే కదా తిరిగేదండి. ఇప్పుడు హీరోయిన్ చుట్టూనే సినిమా తిరుగుతుంది. హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ అయినప్పుడు ఆ క్యారెక్టర్ ఇంకా బాగా చూపించాలి, ఇంకా దాన్ని ఎమోషనల్ గా చెయ్యాలి క్యారెక్టర్ ని అని రాసుంటే బాగుండు అనిపించింది. అండ్ ఈ మూవీకి సాంగ్స్ ఏం సాంగ్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు. బట్ నేను సాంగ్స్ అంత గమనించలేదు గైస్ థియేటర్ లో. అండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు, అంటే సినిమా తగ్గట్టు అలా వెళ్ళిపోయింది తప్ప అది కూడా రిమార్కబుల్ మ్యూజిక్ తగ్గట్టు ఏం అనిపించలేదు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. నీట్ గానే ఉంటుంది. మనకి ఎక్కడ కూడా చిరాకు తెప్పించేది అంతే ఉండదు, బాగానే ఉంటుంది. పల్లెటూరి గోదావరి జిల్లాల్లో జరిగే స్టోరీ లానే ఉంటుంది. ఈ మూవీ క్లైమాక్స్ అనేది ఇంకా బాగా రాసుకుంటుంటే బాగుండు అని అనిపించింది. అంత ఎమోషన్ గా అనిపించలేదు. యావరేజ్, బిలో యావరేజ్ గా ఉంది ఆ క్లైమాక్స్ అనేది. క్లైమాక్స్ కొంచెం ఇంకా బాగా రాసుంటే ఇంకా బాగా రాయాలి క్లైమాక్స్ ని. ఇంకా డెప్త్ ఇంకా ఉండి క్లైమాక్స్ ఇంకా బాగుండాలి. బట్ అంత లేదు క్లైమాక్స్. బట్ జస్ట్ యావరేజ్ క్లైమాక్స్ అని చెప్పాలి. ఇది గైస్ నా రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ మూవీ ఆల్రెడీ మీరు చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ హెచ్కే టాక్స్.